అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇవాళ సుతం ఖతర్నాక్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆశం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. రేవంత్ సార్కి వస్తలేదట పరిపాలన, పని మీద మనసు పెట్టుండ్రి ఇగనన్న. సీఎం కలిసిండు నర్సయ్య సారును అసెంబ్లీలా, మొన్న అడుగు పెట్టనియలే ప్యాలెస్లా. కాంగ్రెస్ వాళ్ళకేనట యువ వికాసం, నిరుద్యోగులకు పెడతారా సున్నం. నీళ్లు లేక ఎండుతున్నాయట పంటలు, అసెంబ్లీలో అడుగుతుండ్రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. బందవస్తున్నాయట కాళేశ్వరం బ్యారేజీలు, అయినా కొందరు చేస్తున్నారట కుట్రలు. మీకిది న్యాయమేనానుల్లా? ఇట్లా చేస్తారా? ఇన్ని మాటలు అంటారా? మీరనుడే కాకుండా విలేకరులతో కూడా అనిపిస్తున్నారట. సారుకు ఏ పని సక్క రాదని అందరు అంటున్నారట. ఎంత బాధ అనిపిస్తుంది అసొంటి మాటలంటే. దొంగను కూడా దొంగ అంటే వానికి బాధ అనిపిస్తుంది. అసొంటిది మన రేవంత్ సార్ను మీరు ఇట్లా అంటారా? సారు లెక్కనే నాకు కూడా మస్తు బాధ అవుతున్నది. మా మీడియా మిత్రులు అంటారు, అన్న మీకు పట్టు వచ్చినట్టు లేదు పరిపాలన మీద అని. పట్టు అంటే ఏందని నేను వాళ్ళు అడుగుతున్నా. ఓ ఇద్దరు మంత్రులను తీసి బయటపడేస్తానో, ఇద్దరు అధికారులను జైలుకు పంపిస్తానో పట్టు వచ్చినట్టు కాదు. ఉన్నోళ్ళందరినీ సమన్వయం చేసుకొని సమీకరించుకొని ఒక మంచి పరిపాలన అందిస్తేనే పట్టు వచ్చినట్టు. దానికి కొంత సమయం పడుతుంది. ఇది అసలు ముచ్చట. సారుకు రాష్ట్రాన్ని పాలించుడు వస్తలేదని అందరు అంటున్నారట. విలేకరులు కూడా అదే అడుగుతున్నారట. పాపం అట్లా అడిగిన వాళ్లకు అసలు ముచ్చట తెలియనట్టున్నది. మనం దేని మీద బాగా మనసు పెడితే అదే వస్తది. చదువుకునేటోళ్ళు వాళ్ళ పుస్తకాలు మంచిగా చదివితే పాస్ అవుతారు, లేకపోతే ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చుంటారు. అందరితోని మాటలు పడతారు. రాజకీయంలో కూడా అంతేనాయే. లీడర్లు దేని మీద మనసు పెడితే అదే పని చేస్తారు. ఏడాది దాటినా పాలన మీద పట్టొస్తలేదంటే సారు దేని మీద మనసు పెట్టిండో మరి. జనాలకు మంచి చేయాలి, పథకాలు అమలు చేయాలనే ఆలోచన ఉంటే అవే నేర్చుకుంటారు, అవే పనులు చేస్తారు. కానీ మన ముఖ్యమంత్రుల వారికి తిట్లు, కేసులు, దాడులు, సంపుళ్ళు, తోడుకలు తీసుడు, ఉరికిచ్చి కొట్టుడు మీదనే మనసాయే. తిట్ల పోటీ పెడితే గిన్నీస్ బుక్కులు సరిపోవు సారు మాటలకు. సారు మనసేమో వీటి మీద ఉండే. ఇక పాలన చక్కగా చేయమంటే ఎట్లొస్తుంది చెప్పుండ్రి. 18 గంటలు తిట్ల మీద, కేసులు ఎట్టబెట్టాలనే దాని మీదనే రీసెర్చ్ చేస్తున్నట్టున్నాడు. రేపు ఏదైనా యూనివర్సిటీ వాళ్ళు బూతులు తిట్టుట్లా రేవంత్ సార్కు డాక్టరేట్ ఇచ్చినా ఇస్తారు కావచ్చు. కానీ ఇవన్నీ మాకేమన్నా అక్కడికి వస్తాయా సారు? జరంత ఫాయిదా ఉండే పనులు చేయండి పబ్లిక్ సలహా ఇస్తున్నారు. రేవంత్ సారు మస్తు మంచోడు. ఇంటికి ఎవ్వరు వచ్చినా కలుస్తాడు. ఎవరన్నా వస్తున్నారని తెలవంగానే ఎదురుగా పోయి పిలుచుకొచ్చి ఇంట్లో కూర్చోబెట్టుకుంటాడు. పబ్లిక్ కాంచెల్లి పెద్ద పెద్ద కంపెనీల దాకా అందరినీ ఓపికతోని కలుస్తాడు. సారు రోజు బూస్ట్ తాగుతాడు, హార్లిక్స్ తాగుతాడు, కానీ నిద్ర తిండి బంద్ చేసి పబ్లిక్ నువ్వు కల్చర్ మీదనే ఉంటాడు. ఇవాళ ఇదే నడుస్తున్నది సోషల్ మీడియాలా. ఎందుకంటే ఇగో ఎందుకు మొన్న జూబ్లీ హిల్స్ ప్యాలెస్ గల్మకాడికి కూడా రానియకుండా రోడ్డు మీదకి వెళ్ళి పోతా అంటే చూసి కూడా మందలియకుండా 5 సార్లు ఎమ్మెల్యే అయిన గుమ్మడి నర్సయ్య సారుకు అవమానం చేసిండు కదా రేవంత్ సారు. ఇగో ఇవాళ అసెంబ్లీకి పిలిపించుకొని మాట్లాడిండు, కాగితాలు తీసుకున్నాడు, మంచి చెడ్డ అరుచుకున్నాడు. కానీ అప్పట్లో 5 సార్ల జూబ్లీ హిల్స్ ప్యాలెస్ కాడికి పోతే గేటు కాడికి కూడా రానియలేదట. ఇట్లా రోడ్డు మీదనే ఎండలో నిలబెట్టి ఎల్లగొట్టిండ్రు. పాపం మస్తు బాధపడ్డాడు నర్సయ్య సారు. రాష్ట్రంలో ఉన్న పబ్లిక్ అందరూ ఈ వీడియో చూసి మస్తు కోపం చేసిండ్రు. ఎట్లనన్నా ఈ బద్నాం పోగొట్టుకోవాలని ఇవాళ ఆయనను పిలిపించుకున్నాడట. దీని మీద ఇంకో ముచ్చట కూడా వినిపిస్తున్నదుల్లా. పైసలున్నోళ్ళనే ఇంటికి రానిస్తామని, పేదోళ్లను అలా ఇంటికి రానియమని అప్పట్లో చెప్పిండు కదా రేవంత్ సారు. గుమ్మడి నర్సయ్య సారు కూడా పేదోడేనాయే. 5 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా 5 లక్షల రూపాయలు 5 ఎకరాల భూమి కూడా సంపాదించుకోలే. మరి ఆ పేద ఆయనను సీఎం సారు ప్యాలెస్లకు ఎట్లా రానిస్తారు చెప్పుండ్రి. అసెంబ్లీ అయితే సారోళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి కాబట్టి
కాబట్టి ఇక్కడికి రానిచ్చిందని అంటున్నారు. ఇంకోటి కూడా ఉన్నదుళ్ళు, అసెంబ్లీ మీటింగ్లు అవుతున్నాయి కదా, టీవీలోళ్ళు పేపరోళ్ళు అందరూ అక్కడనే ఉన్నారు. ఇప్పుడు పిలుచుకుంటే మస్తు పబ్లిసిటీ అవుతది, మస్తు మెచ్చుకుంటారనే ఈ ప్లానింగ్ చేసిందని ఇంకొందరు అంటున్నారు. అది కూడా నిజమే ఉన్నట్టున్నది. సోషల్ మీడియాలో మస్తు ప్రచారం చేస్తున్నారు. సారు తప్పిదారుల ముఖ్యమంత్రి అయింది గాని ఏదన్నా పబ్లిసిటీ కంపెనీ పెడితే జూబ్లీ హిల్స్ ప్యాలెసే కాదు, ముంగటున్న మెగా కృష్ణారెడ్డి సారు ఇల్లు నింపిన జాగా సరిపోనన్ని పైసలు వస్తుండే కావచ్చునని ఇది చూసిన వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు. ఎర్రటి ఎండాకాలం కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టినాం, మేడిగడ్డను ఎండబెట్టి ఉష్క అమ్ముకుంటున్నాం. అయినా కానీ నీళ్లకు ఏం తక్కువ కానియలే. దేశంలో ఏ రాష్ట్రంలో లేనంత వ్యవసాయం చేపిస్తున్నాం, ఎక్కడ లేనంత వరి పండిస్తున్నాం. కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ఇంత వరి పండియలేదని ఎవరు చెప్పుకుంటున్నారో ఏరికే కదా. ఏతులు చెప్పురా పిల్లగా అంటే ఎగిలి వారంగా లేచి సూర్యుడిని పట్టుకొచ్చేది నేనే అని చెప్పిండట వెనకటికి ఒక ఆయనే. ఇప్పుడు మన సర్కారోళ్ళ కథ కూడా అట్లనే ఉన్నది. ఓ దిక్కు వ్యవసాయం ఆగమైతుంటే ఎచ్చులు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 1,00,000 ఎకరాల కంటే మీదనే పంటలు ఎండిపోయినాయి. ఇంకో 15 రోజులు పోతే ఇంకెంత పంటలు ఎండిపోతాయో ఏమో. నీళ్లున్న కాడ కరెంట్ ఉంటది, కరెంట్ ఉన్న కాడ నీళ్లుండయి. ఇది మేం చెప్తున్న మాట కాదు, అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్పిండ్రు. కరెంటు ప్రాబ్లం పొద్దుకులు వస్తుంది. తమరి ద్వారా మన డిప్యూటీ సీఎం గారికి కరెంటు పోకుండా కరెంటుకి సంబంధించిన అధికారులకి తెలియజేసి, సడన్గా వాటర్ టేబుల్ పడిపోవడం వల్ల యాదాద్రి నల్గొండ జిల్లాల చౌటుప్పల్ నారాయణపూర్ మండలంలో కలెక్టర్ గారితో మాట్లాడుతూ విపరీతంగా డౌన్ అయిపోయి సడన్గా రైతులతో పాటు ఎలాగో పంటలు ఎండిపోతున్న రైతులు ఇబ్బంది పడుతున్నారు. కానీ తాగేటందుకు కూడా నీళ్ళ ప్రాబ్లం. నీళ్ల మంత్రి ఉత్తమ్ సారు ఇలాకాల ఎట్లున్నదో చూడుర్రి. పుస్తల తాడు కుదువబెట్టి బోరేస్తే నీళ్ళు వస్తలేవట, పంటలు ఎక్కడే ఎండిపోతున్నాయి. జగదీష్ రెడ్డి సారు పోతే రైతులు ఎట్లా బాధపడుతున్నారో చూడుర్రి. దొరికితే భర్త పూజ అయ్యేటట్టున్నది సర్కారోళ్లకు. ముక్కు కోసిన మొదలు కూడా మంచోడు అన్నట్టు పుస్తలు తాడు పెట్టినా, పొలం పంటకు ఆడొకటి తెప్పించినాం, ఆడొకటి తెప్పించినాం, ఒక పైన ఒకటి తెప్పించినాం. 2 గింట పోస్తున్నాయి. బోరేపిస్తే బోర్డు పడలే. పుస్తలు తాడ పెట్టు, 4 ఎకరాలు ఉంది. కానీ ఉత్తమ్ సారేమో ప్రాజెక్టుల కింద ఎండితేనే మా బాధ్యత, బోర్ల కింద ఎండితే మా బాధ్యత కాదంటున్నాడు. ప్రాజెక్టుల కింద కాల్వలకు నీళ్ళు ఇడిస్తేనే కదా సారు బోర్లు పోస్తాయి. ఇది తెలియకుండా నీళ్ల మంత్రి ఎట్లయిందో ఏమో పోన్రి. పంటలు కొనే మంత్రి కూడా మీరేనాయే. ఇప్పుడు ఎండ పెడితే కొనేది తక్కువైతుందనే సంబరంలున్నారా ఎట్లా అని వ్యవసాయం చేసేటోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇంకో దిక్కు రాష్ట్రంలో తాగే నీళ్ళకు కూడా తిప్పలే ఉన్నది. ఇదేందని అడిగితే పొన్నం సార్ ఏం చెప్తున్నాడో చూడుర్రి. కొంత అవుట్స్కట్స్ లో రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కొంత అవుట్స్కట్స్ లో కొంత ఇబ్బంది ఉన్నది. గ్రౌండ్ వాటర్ పడిపోవడం వల్ల వాటిని కూడా ఎట్లా ఓవర్కమ్ కావాలని చేస్తాం. ఇంట్లో నీళ్ళ ట్యాంకు కాలైతే మళ్ళీ నీళ్లు నింపుకోమా? మరి మీరు భూమిలో నీళ్ళు ఎందుకు నింపుతలేరు సారు? 10 ఏండ్ల సంధి లేని తిప్పలా ఇప్పుడెందుకు వచ్చిందని హైదరాబాద్ పబ్లిక్ అడుగుతున్నారు. కాళేశ్వరం లేకున్నా నీళ్లు తెచ్చినామని చెప్పుకుంటున్నారు కదా, అసొంటప్పుడు నెల కింది నుంచే ఈ తిప్పలెందుకని పబ్లిక్ అడుగుతున్నారు. అయినా అడిగి ఏం ఉపయోగం చెప్పుండ్రి. పోయిన ఎండాకాలంలో చూడలేదా సర్కారోళ్ళ సక్కదనం? మన సర్కారోళ్ళు మళ్ళీ కొత్త పథకం మొదలుపెట్టిండ్రు. యువ వికాసం అని పేరుతోని కొలువులు లేనోళ్లకు పైసలు ఇస్తారట. నిన్న అసెంబ్లీలో టెంట్ వేసి మరీ మీటింగ్ పెట్టి చెప్పిండ్రు. కానీ పొయ్యి పెడితే పొగ రాకుంటుంటుందా, కాంగ్రెస్ వాళ్ళు స్కీము పెడితే తిరకాసు లేకుంటుంటుందా? మన చుట్టూతో ఉండి చదువుకున్న వాళ్ళు ఉండి చైతన్యం ఉండి అర్హత ఉన్న వాళ్లకు 50,000 నుంచి 4 లక్షల వరకు స్వయం ఉపాధి పథకం కింద ఈరోజు 6,000 కోట్ల రూపాయలు మీ చేతుల్లో రాబోయే 2 నెలల్లో పెడుతున్నాము. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేక వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. మంచి గిన్నరా సారు మాట్లాడింది. ఇగో మల్లో పారినుర్రి. ప్రతి నియోజకవర్గానికి 4 నుంచి 5,000 మంది మన ఎంబడి ఉండి అర్హత కలిగిన కార్యకర్తలు కానీ లేక వాళ్ళందరికీ మీరు పని కల్పించవచ్చు, ఉపాధి కల్పించవచ్చు. అదన్నట్టు ముచ్చట కాంగ్రెస్ వాళ్లకు, ఎమ్మెల్యేల మనుషులకు, ఎంపీల మనుషులకు ఇచ్చుకుంటారట. కొలువులు లేనోళ్ళంటే అందరికి అనుకునేరు, కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్ళకే అన్నట్టు. అందుకే కావచ్చు అన్ని లెక్కలేసి 5 లక్షల మందికే ఇస్తామని చెప్పిండ్రు. అప్పట్లనేమో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని చెప్పిండ్రు. 5 లక్షల
మాటలే అంటున్నారేందని నేను కూడా పరిశాన్ అయినా. కానీ అసలు ముచ్చట ఇదన్నట్టు. ఇక మన భర్తీ సార్ కూడా ఇంకో గొప్ప మాట చెప్పిండు. ఎప్పుడు పరీక్షల నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే ఒకప్పుడు నోటిఫికేషన్ కావాలని ధర్నాలు చేసే పరిస్థితి నుంచి నోటిఫికేషన్లు అన్ని పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. ఒకదానికి ఒకటి కొంత గ్యాప్ ఇవ్వండి, మాకు కొన్ని ఆపండి అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చేసే అంత స్థాయిలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్స్ ఇస్తా ఉంది. నిజమే సారు, మీరిచ్చే నోటిఫికేషన్లకు పేపర్లు జాల్తలేవట, పరీక్ష రాసడానికి పెన్నులు సరిపోతలేవట. మీరేమో ఇంతగానం ఇస్తున్నారు. ఇన్ని కొలువులు ఇస్తే మేమేం చేసుకోవాలని రోడ్ల మీదకి వచ్చినట్టున్నారు. వచ్చి రాగానే నోటిఫికేషన్లు కూడా ఇయ్యకుండానే 60,000 కొలువులు ఇచ్చిందంటే మీ స్పీడు మోడీ సారు తీసుకొచ్చే బుల్లెట్ రైలు కంటే ఎక్కువ ఉన్నది. దాన్ని మేమెట్లా తట్టుకుంటామని కొలువుల కోసం చదువుకునేటోళ్ళు అంటున్నారు. కానీ సారు అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి, గొప్పలు చెప్పుకుంటే ఓ పద్ధతి ఉండాలి. కానీ మరి ఇట్లా నలుగుట్ల నవ్వుల పాలయ్యేటట్టు ఉండొద్దు సారు. ఎందుకో మరి ఈ నడమ ఇట్లా అవుతున్నది. ఏహే, కూలిపోయిందని ఒకలంటే అదే కాదు, మిగిలినవి కూడా వరదల కొట్టుకుపోయినాయట అని ఇంకొకరు. పార్టోళ్ళు అంటే పబ్లిక్ను మాయ చేసడానికి అట్లా మాట్లాడతారు. కానీ నిజాలు చెప్పాల్సిన వాళ్ళు కూడా అదే పని చేసిండ్రు, చెయ్యాల్సినంత ఆగం చేసిండ్రు. కానీ అసలు ముచ్చటేందో చూడుర్రి. ఇదంతా దేని గురించో ఎవల గురించో సమజైంది కదా. దాని గురించే, ఆయన గురించే. కాళేశ్వరం ప్రాజెక్టును షెయి పాటోళ్ళు వాళ్ళ దోస్తులు ఎట్లా బద్నాం చేయాలనో అట్లా చేసిండ్రు. అన్నారం సుందిల్ల డ్యాములు కూడా కూలిపోతాయి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ సార్ అయితే రోజు అదే పని. కానీ ఇప్పుడు ఆళ్ళ సర్కారే అసలు ముచ్చట బయట పెట్టింది. అన్నారం సుందిల్ల బ్యారేజ్లు బందోబస్తున్నాయట. వీటికి ఏం కాలేదని అసెంబ్లీలో చెప్పిండ్రు. వీటి గురించి అడిగింది ఎవలో కాదు, మన కోదండరామరెడ్డి సారు. కానీ ప్రశ్న ఎంత ముద్దుగా అడిగిండో చూడుర్రి. మేడిగడ్డ లెక్కనే అన్నారం సుందిల్ల బ్యారేజ్లు కూలిపోతాయా అని అడిగిండు. అంటే కడుపులో ఎంత వెట్టుకున్నాడు చూడుర్రి. అంటే సారు పెద్ద మనిషేనాయే, కండ్లు సరిగా కానొస్తలేవు కావచ్చు. మేడిగడ్డ పోలేదని 2 పిల్లర్లు కుంగినాయని మిగిలినదంతా మంచిగానే ఉన్నదని కనిపిస్తలేనట్టున్నది పాపం. కానీ శుభం బల్కువయ్యా అంటే పంతులేదో అన్నట్టే చేస్తుండు కొత్తగా ఎమ్మెల్సీ అయిన ఈ రెడ్డి గారు. కాళేశ్వరం కట్టిన కాంచెల్లి ఇదే ఏడుపు సారుది. ఏడ్చి ఎమ్మెల్సీ అయిండు. ఇప్పుడు మళ్ళా ఏడ్చి మంత్రైదామని చూస్తుండు కావచ్చని కారు పాటోళ్ళు అంటున్నారు. మీరు మీ ఇంట్లో ఎవరికైనా పెళ్లి చేయాలనుకుంటున్నారా? బంగారం కొనడానికి దుకాణానికి పోతున్నారా? అయితే ఆగండి, మీరు దుకాణానికి పోయే అవసరం లేదు, బంగారం కొనే అవసరం లేదు. మేమే తులం బంగారం పెడతాం, ఆడబిడ్డ పెళ్లి చేస్తామని ఓట్ల ముంగట కొందరు ఊరికి తిరిగిర్రు. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రో చూడుర్రి. ₹1,00,000 సరిపోదు, దాంతోపాటు 1 తులం బంగారం కూడా కలిపి మీకు ఇస్తాం కళ్యాణ లక్ష్మి పథకం కింద అని చెప్పారు అధ్యక్ష. కళ్యాణ మస్తు అని పేరు పెట్టి ఈ పథకాన్ని ఇస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అది ఇంకొకటి, ఈ తులం బంగారం మరి 15 నెలల్లో అయినటువంటి పెళ్లిళ్లకు మీరు తర్వాతైనా రియంబర్స్ చేస్తారా, ఏం చేస్తారు అనేటటువంటి అంశాన్ని మేము అడగడం జరిగింది అధ్యక్ష. కళ్యాణ మస్తు పథకాన్ని కన్సిడర్ చేస్తున్నారా అంటే సింపుల్ గా సాఫ్ సీదా కన్సిడర్ చేస్తలేము అని చెప్పి ఆన్సర్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యురాలు అడిగినటువంటి ప్రశ్నకు ఏ లేదండి, బి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదు, సి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదండి. అయిపాయే, తూర్పుకు తిరిగి దండం పెట్టుడే ఉన్నదిగా. మన తెలంగాణలా అవ్వయ్యకిచ్చిన మాటన్న తప్పుతారు కావచ్చు గాని ఆడిబిడ్డలకిచ్చిన మాట తప్పరు. కానీ మన సర్కారోళ్ళు మాత్రం మొత్తం బోకే బోర్లేసినట్టే చేసిండ్రు. తులం బంగారం ఇస్తామని ఓట్ల ముంగట చెప్పిండ్రు కదా, ఇప్పుడేమో బంగారం లేదు ఏం లేదని గంప దులుపుకొని పోతున్నారు. శాసన మండలిలా పొన్నం సార్ ఎంత ధైర్యంగా చెప్పిండు చూడుండ్రి. ఆశపడ్డందుకు గోసపడే కాలం వచ్చింది. ఈడికే 2500కు యగనామం పెట్టిర్రు. ఈ ఏడాదిలా రాష్ట్రంలో దగ్గర 3 లక్షల లగ్గాలైనాయి. 3 లక్షల మందికి తలా తులం బంగారం అంటే ఎంత అవుతుందో లెక్క పెట్టుండ్రి. ఆ బంగారానికి ఎంత ఖర్చు అవుతుందో కూడా లెక్క పెట్టుండ్రి. దునియాలా దీనికంటే విలువైన మోసం ఇంకోటి ఉండదు కావచ్చు. కాలేజీకి పోయేటోళ్ళకి ఇస్తామన్న స్కూటీలు కూడా జాడలేవాయే. అందుకే ఇగో అసెంబ్లీకి స్కూటీ బొమ్మలు పట్టుకొని వచ్చిండ్రు కారు పాటోళ్ళు. ఇక్కడ రేవంత్ సార్ సప్పుడు చేస్తలేడు, లెటర్లు రాసిన ప్రియాంక గాంధీ సప్పుడు చేస్తలేరు. కాంగ్రెస్ అంటే ఇంతేనా అని గరమైంది కవిత మేడం. మీరు ప్రియాంక గాంధీ గారిని తీసుకొచ్చి
స్కూటీలు ఇస్తామనేటటువంటి వాగ్దానం చేసినారు. సో దట్ ఈస్ వై వీఆర్ క్వశ్చనింగ్ ప్రియాంకాజీ, ఇట్ ఈస్ బీన్ 15 months of your government. Where are the scooties for the young girls? This is a question today in the minds of every person, and they are also writing postcards to Priyanka ji. So we demand that this scooty should be immediately delivered to the young girls of Telangana. నిన్న కూడా ఇట్లనే మిర్చి దండలు వేసుకొని అసెంబ్లీకి వచ్చిండు కారు పాటోళ్ళు. రేపు ఇంకేం పట్టుకొస్తారోనని కాంగ్రెస్ వాళ్ళు మస్తు భయపడుతున్నారట. ఒకటా రెండా 420 హామీలుండే.